దేవుడు మనతో మాట్లాడతాడు. రాళ్ళతో మాట్లాడినప్పుడు, బండలతో మాట్లాడినప్పుడు, బండలు ప్రజలకు, దేవుని పిల్లలకు నీళ్ళు ఇచ్చేయండి. చేపలతో మాట్లాడినప్పుడు దేవుని పిల్లలను సురక్షితంగా కాపాడేయండి. గార్ధబొమ్మతో దేవుడు మాట్లాడినప్పుడు, గార్ధబొమ్మ ప్రవక్తతో మాట్లాడినప్పుడు ఆ ప్రవక్త ప్రవర్తనను దేవుడు బాగు చేశాడండి. దేవా స్తోత్రాలు, తండ్రి స్తోత్రాలు, హల్లెలూయా. స్తోత్రం. బండతో మాట్లాడితివి, జీవజలమిచ్చితివి. బండతో మాట్లాడితివి, జీవజలమిచ్చితివి. ఆ బండ క్రీస్తే నా ఆత్మీయ దాహము తీర్చెను. ఆ బండ క్రీస్తే నా ఆత్మీయ దాహము తీర్చెను. నా దప్పిక తీర్చెను. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆరాధన నీకేనయ్యా. జీవజలమా, 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 ప్రవహించు ఆత్మా సాగరమా. జీవజలమా, జీవజలమా, ప్రవహించు ఆత్మా సాగరమా. ప్రభు యేసు అభిషేకమా, నా ప్రభు యేసు అభిషేకమా. పరిశుద్ధుడ, ప్రేమగల తండ్రి, మీ నామానికి వందనాలు. ఎండిపోయిన మా జీవితాలు, నదులుగా పారవలసినటువంటి మా క్షేమము నిలబడిపోయింది స్వామి. నీరే లేకుండా ఎండిపోయింది, నెరలు బారిపోయింది. ఆత్మీయ జీవితంలో ఆత్మ కార్యములు జరగలేకపోతున్నాయి తండ్రి. మీ వాక్యమే మమ్మలను తిరిగి మా క్షేమాన్ని నదుల్లాగా ప్రవహింపజేసి దేవుడు నాయన తండ్రి, మీరు మా మీద ఉన్న ప్రేమను బట్టి మీకు స్తోత్రాలు. మీ మాటలు జుంటు తేనె దారుల కంటే కూడా ఎంతో మధురమైన స్వామి. మీరు మాట్లాడితే మా జీవితం పచ్చిక బయలవుతుందయ్యా. మీ మాటలు మేము విని వాటి అనుసారంగా నడిచినప్పుడు మా క్షేమము నదుల్లాగా పారుతుందయ్యా. మీ ప్రేమను బట్టి స్తోత్రాలు. వాక్యం ద్వారా మాట్లాడతారు నమ్ముతూ యేసయ్య నామములో ఘనపరుస్తున్నాం తండ్రి, ఆమెన్. యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా హృదయపూర్వక వందనములు. రండి ప్రియులారా, పరిశుద్ధ గ్రంథములో నుండి 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 7-8 వచనాలు చదువుకుందాం. ద బుక్ ఆఫ్ 1 Corinthians చాప్టర్ 15:1-5, 7-8 వచనాలు చదువుకుందాం. తరువాత ఆయన యాకోబుకును అటు తరువాత అపోస్తలులకందరికీ కనబడెను. అందరికీ కడపట అకాలమందు పుట్టినట్టున్న నాకును కనబడెను. ఎలయనగా నేను అపోస్తలులందరిలో తక్కువ వాడను, దేవుని సంఘమును హింసించినందున అపోస్తలుడని అనబడుటకు యోగ్యుడను కాను. చాలు. ఎవరు ఈ మాటలు మాట్లాడుతున్నారు అనగా అపోస్తలుంటి పౌలు కొరింథీ సంఘముతో మాట్లాడుతున్నాడు. మనము గత వారాలుగా యేసు ప్రభువారు పరలోక రాజ్య వైభవం విడిచిపెట్టి వచ్చిన తదుపరి ఆయన మరణించి తిరిగి లేచి సమాధి గెలిచి 40 దినములు 11 పర్యాయములు తన బిడ్డలకు పరిచయం చేసుకున్నాడు. ఆ తర్వాత యేసు ప్రభువారు శారీరకంగా బ్రతికి ఉన్నప్పుడు అపోస్తలు పౌలు అనగా సౌలుగా ఉన్న ఈ వ్యక్తి యేసు ప్రభువారిని ముఖాముఖిగా చూడలేదు. ఆయనకు ఈయనకు పరిచయం లేదు ఆయన శరీర రూపకంగా ఉన్నప్పుడు. అయితే ఈయన మాట్లాడుతున్న మాటలు మీరు బాగా
జాగ్రత్తగా ఆలకించినప్పుడు ఒక గొప్ప ఇన్స్పిరేషన్, మన శరీరం మీద ఉన్నటువంటి రోమము లేచి నిలబడే మాటలు ఆయన మాట్లాడతాడు. ఎందుకు ఆయన అలా మాట్లాడుతున్నాడంటే, ఇంతకుముందు ఉన్నటువంటి జనరేషన్, ఇప్పుడున్న ఈ తరములో ఉన్న మనకు, రానైనటువంటి తరముల వారికి ఒక మాదిరి చూపిన మాటలు ఆయన మాట్లాడాడు. అది ఏమంటున్నాడు అనగా, ప్రత్యేకంగా 8వ వచనంలో, అందరికీ కడపట అకాలమందు పుట్టిన నాకు. అకాలమందు పుట్టాడంట ఆయన. ఈయన వయసు ఇప్పుడు యవనస్తుడిగానే కనపడుతున్నాడు. ఎందుకనగా స్తెఫను రాళ్లతో కొట్టిన తర్వాత, చచ్చిపోయిన తర్వాత ఆయన వస్త్రాలకు ఈయన కావలుగా ఉన్నాడు. ఈయన చచ్చిపోయాడు, స్తెఫన్ చచ్చిపోయాడు ప్రభు కొరకు, ప్రభు యొక్క సేవ నిమిత్తము హతసాక్షుడైపోయాడు. ఆ తర్వాత ఆయన చనిపోయినప్పుడు ఈయన చూశాడు. కానీ యేసు ప్రభు వారిని ఈయన ప్రత్యక్షంగా చూడలేదు. అయితే ఈయనకున్నటువంటి ఒక మాట ఏమంటాడంటే, నేను అకాలములో పుట్టాను అంటాడు. తల్లులారా, పిల్లలుగాన తల్లులారా, మీకు పిల్లలు అకాలములో పుట్టారంటే మెచ్యూర్ కాకమునుపు, అనగా ఆ నెలలు నిండక మునుపు పుట్టినప్పుడు ఆ పిల్లలను ఎక్కడ పెడతారు చెప్పండి వైద్యులు? అమ్మా, న్యూటల్ ఐసియు అంటే చిన్న పిల్లలను పెట్టే ఆ యొక్క వసతిగా బాగా వారు ఉండటానికి, తల్లి గర్భములో ఉన్న వాతావరణము ఆ పిల్లలకు మరలా వచ్చేంత వరకు తల్లిని ఒక దగ్గర, బిడ్డను ఒక దగ్గర డాక్టర్ గారు అనుమతిస్తారు. ఆ బిడ్డ బాగా పరిపక్వంగా అయినప్పుడు తర్వాతనే బిడ్డను తల్లికిస్తారు. అవునా? చాలా పర్యాలు, నేను కూడా చాలా పర్యాలు హాస్పిటల్ విజిట్ వెళ్ళినప్పుడు, సార్ డాక్టర్ గారు బిడ్డను ఇయ్యలేదు సార్, తల్లి ఒక బెడ్లో ఉంది, బిడ్డ ఐసీయూలో ఉంది. ఆ చిన్న పిల్లలు ఉండే దాంట్లో ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో ఆమెను పెడతారు, ఆ అబ్బాయిని పెడతారు. ఇప్పుడు ఈ వ్యక్తి అంటున్నాడు, నేను ఎటువంటి వాడనగా బార్న్ అవుట్ ఆఫ్ డ్యూ టైం, నేను పుట్టటంలోనే, అంటే అమ్మ గర్భములో ఆయన పుట్టినప్పుడు పరిపూర్ణంగా 9 మాసాల తర్వాతనే ఆయన పుట్టాడు. కానీ ఈయన వయసు పెరిగింది కానీ మనసు పెరగలేదు. బాగా మనం ఆలోచన చేయాలి. మనందరికీ పెద్ద ఒక వయసు ఉంది. చిన్నపిల్లలు ఉన్నారు, ఒక వనములో మొగ్గలు ఉన్నాయి, కాయలు ఉన్నాయి, పిందెలు ఉన్నాయి, పండ్లు ఉన్నాయి. అలాగనే దేవుని యొక్క మందిరములో దేవుని పిల్లలు ఒక వనములో పండ్లు ఉన్నట్టు, కాయలు ఉన్నట్టు, పువ్వులు ఉన్నట్లు, ఆకులు ఉన్నట్టుగా, ఆహ్లాదకరమైన వాతావరణం ఉన్నట్లుగా దేవుని బిడ్డలు దేవుని మందిరములో ఉంటారు. అది మనం ఎప్పుడు కోరుకోవాలి. ఇప్పుడు ఈ వ్యక్తి, నేను సరైన విధముగా పుట్టలేదు గనుక, ఒక చిన్న పిల్లవాడు సరైన విధంగా పుట్టకపోతే వాడు అంగవైకులుగా అయ్యే అవకాశాలున్నాయి, వాడు పిచ్చివాడుగా అయ్యే అవకాశాలున్నాయి. వాడు అన్నం తినమంటే సరిగ్గా తినటానికి వానికి తెలియదు, వాని మూతి ఒక పక్క పోతుంది, ముక్కు ఒక ప్రక్కన ఉంటుంది, చెవులు సరిగా వినబడవు, మాటలు సరిగా రావు. కొన్ని పర్యాయాలు వైద్యులు చెప్తుంటారు, వీరికి కొన్ని తొందరలు ఉన్నాయండి, లేక ఆ అమ్మాయి ఏదో చిన్న వయసులో పెళ్లి చేసుకున్నదో, లేక ఈ అబ్బాయి చిన్న వయసులో పెళ్లి చేసుకున్నారో, లేకపోతే వాళ్ళ వరుసలో వారు ఏదో అక్క చెల్లెగా ఒక కుటుంబంలో అటువంటి పరిస్థితులు ఉంటాయండి అని వైద్యులు చెబుతూ ఉంటారు. ఇప్పుడు అపోస్తులు పౌలు ఏమంటున్నాడంటే, నేను పరిపూర్ణంగా ఆధ్యాత్మికంగా ఎదగలేకపోయిన సమయంలో నేను పుట్టినట్టు ఉంది అంటాడు. ఎలా? ఆత్మీక జీవితంలో. చూడండి ఆ మాట, అందరికీ కడపట అకాలమందు పుట్టిన నాకు కూడా కనపన్నాడు. ఆ ముందు మనం చదివినప్పుడు యేసుప్రభు వారు లేఖనముల ప్రకారము మరణించాడు, తిరిగి లేచాడు, తన శిష్యులకు కనపన్నాడు, 500 మంది కనపన్నాడు, అందరికి కనపన్నాడు అన్నాడు. కానీ నాకు కూడా కనపన్నాడు. ఆ కనపడినటువంటి ప్రత్యక్షతంతా కూడా మీరు మత్తయి, మార్కు, లూకా, యోహానులో కనపడతాయి. ఆ తర్వాత యోహాను సువార్త లేక అపోస్తుల కార్యము 1వ అధ్యాయం 11వ వచనంలో యేసుప్రభు వారు పైకి వెళ్తున్నప్పుడు, ఆరోహణమవుతున్నప్పుడు, గలిలయ మనుషులారా మీరు ఎందుకు చూస్తున్నారు? పరలోకం నుండి దిగి వచ్చినటువంటి దేవాది దేవుడు ఏ విధంగా పరమునకు ఎత్తబడ్డాడో ఆయన మరలా తిరిగి వస్తున్నప్పుడు కూడా అప్పుడు కూడా ఈయన లేడు. ఈయన అకాలములో పుట్టినట్టు నాకుంది అని చెప్పిన ఈ వ్యక్తి, ఒక వ్యక్తి అకాలములో పుడితే తల్లిదండ్రులకు తొందరే,
సమాజానికి తొందరే, కుటుంబ వ్యవస్థకు పాడైపోతుంది. అందువలన ఇతడు అకాలముగా పుట్టుట వలన ఏమేం చేశాడు? ఈ యవనస్తుడైనటువంటి సౌలుగా ఉన్న ఈ పౌలు ఏమైపోయాడో ఒకసారి మీరు నేరుగా మీరు అపోస్తుల కార్యము 9వ అధ్యాయము 3వ వచనం దగ్గరికి రండి. లేక మొదటి నుంచి కూడా మీరు చదవచ్చు, 9వ అధ్యాయం మొదటి నుంచి కూడా చదవచ్చు. సౌలు అనగా చిన్నవాడు, లేక పౌలు అన్న సౌలు అన్న చిన్నవాడు అని అర్థం. ఈ చిన్నవాడు ఇంకను ప్రభు యొక్క శిష్యులను బెదిరించుట. దేంట్లో చిన్నవాడు? ఈయన వయసులో కాదు, మెచ్యూరిటీ లేదు, అకాలములో పుట్టినవాడు. అంటే సరైన విధానం అంటే అవగాహన లేదు, సమాజం అంటే పెద్ద జ్ఞానము లేదు. అందువలన ఏం చేస్తున్నాడు? శిష్యులను బెదిరించుటకును హత్య చేయుటకును తనకు ప్రాణాధారమైనట్టు ప్రధాన యాజకుని వద్దకు వెళ్ళి ఈ మార్గమధ్యమునున్నటువంటి పురుషులనైనను స్త్రీలనైనను కనుగొని ఎడల వారిని బంధించి యెరూషలేమునకు తీసుకుని వచ్చుటకు దమస్కులోని సమాజంలోనికి పత్రికలు అడిగాడు. చూసావా? ఒక మనిషికి సరైన విధమైన జ్ఞానము లేకపోతే వాడేం చేస్తాడు? కొట్టడానికి, చంపటానికి, హింస పెట్టడానికి సిద్ధంగా ఉంటాడు. బాగా గుర్తు చేసుకొని. ఇప్పుడు ఈ దినాలలో దేశంలో కూనీలు ఎందుకు జరుగుతున్నాయంటే వాడు అకాలములో పుట్టినాడు అన్నట్టుగా ఉంది. అంతేనా? మెచ్యూరిటీ వానికి పెరగలేదు. పెరిగితే మానవుడుగా ఉంటే మానవుని చంపితే నీకేమొస్తుంది? వాని కుటుంబ వ్యవస్థ పాడైపోయా, నీ జీవితం అంతా బేకారైపోయా, నీ జీవితకాలం అంతా ఖైదీగా ఉంటుంది. వాడు ఒక వ్యక్తిని చంపాడు, ఒక అమ్మాయిని హత్య చేశాడు, ఆ అమ్మాయిని చేయరాని కార్యం చేశాడంటే ఈయనకి ఇంకా ఏమి రాలేదు? మెచ్యూరిటీ, పరిపక్వత రాలేదు. ఇంకా నాశనం చేస్తున్నాడు ఈ వ్యక్తి. చిన్నవాడు అంటున్నాడు కానీ యవనస్తుడే, కానీ మెచ్యూరిటీ పెరగలేదు. వయసు పెరిగింది కానీ మనసు పెరగలేదు. మీరు అక్కడ 21వ వచనము 9వ అధ్యాయము 21వ వచనం చదువుకుందాం. వినిన వారందరూ విభ్రాంతి నొంది యెరూషలేములో ఈ నామమును బట్టి యేసు నామమును బట్టి ప్రార్థన చేయవారిని నాశనము చేసిన వాడు ఇతడే. అమ్మో, ఎందుకు? ఏం లేదు ఇతనికి. ఇప్పుడు చెప్పండి, పరిపక్వ లేదు. ఇంటిలో నువ్వు ఎందుకు మీ తల్లిదండ్రులు హింసిస్తున్నావంటే ఇంకా నీకు మెచ్యూరిటీ రాలే. యవన బిడ్డలారా, భర్తగా ఉన్న నీవు ఎందుకు నీ భార్య మీద ఎప్పుడు జీవితకాలం అంతా అనుమానాస్పదంగా ఉన్నావంటే ఇంకా నీకు మెచ్యూరిటీ కాలే. భార్యలుగా ఉన్న మీరు ఇంకా మీ భర్తలకు ఎందుకు లోబడి జీవించట్లేదు అనగా ఇంకా మీకు వయసు పెరిగింది, పిల్లలు కన్నారు, పిల్లలు పెద్దోళ్ళు అయిపోయారు, పెళ్ళిళ్ళకు ఎదుగుతున్నారు, ఇంకా మీకు ఏం పెరగలేదు? ఇది ఇక్కడ మీ కొరకు రాశాడు దేవుడు, మన కొరకు రాశాడు దేవుడు. వయసు పెరిగింది, దేహం పెరిగింది, అన్నీ పెరిగాయి, డబ్బు వచ్చేసింది, అన్నీ వచ్చేసింది, కానీ ఏం పెరగలేదు నాయనా. గలతీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 12:13 మనుషుల వలన దాన్ని నేను పొందలేదు. నేను చదువుతున్నానమ్మా. పొందలేదు, నాకెవడనూ దాన్ని బోధించలేదు, కానీ యేసుక్రీస్తు బయలుపరచబడుటకే నాకు లభించింది. పూర్వమందు యూదా మతస్థుడనై ఉన్నప్పుడు నేను దేవుని సంఘమును అపరిమితముగా హింసించి నాశనము చేయుచు నా పితరుల ఆచారముల యందు విశేష ఆసక్తి గల వాడనై నా స్వజాతీయులలో నా సమాన వయస్కులైన అనేకుల కంటే యూదా మతములో ఆధిక్యము నొంది తిని. చూశారా? ఇతడు యూదా మతస్థుడే, పరిసయ్యుడే, కానీ సంఘాన్ని హింసించాడు. సంఘాన్ని హింసించుట వలన సమాజములు ఏమైపోయిందనగా కలతలు ఏర్పడ్డాయి. రెండవది, మతమును గురించి ఇతనికి మతపిచ్చి ఎక్కువ ఉంది. ఎందుకు మన దేశంలో ఈ విధంగా ప్రస్తుతము జరుగుతూ ఉందంటే, మతము ఎప్పుడైతే మానవునికి ఒక పిచ్చిగా మారుతుందో అక్కడ తప్పకుండా కలతలు ఉంటాయండి.
మతమును గురించి నువ్వు ప్రచారం చేయమని యేసుప్రభు వారు ఎక్కడ కూడా బైబిల్లో చెప్పలేదు. హల్లెలూయా చెప్పండి. మనిషిని యొక్క జీవితాన్ని గురించి చెప్పమన్నాడు. ఇతడు ఎందుకు చేస్తున్నాడు? అపోస్తుల పౌలు సౌలుగా ఉన్న వ్యక్తి సంఘాన్ని హింసిస్తున్నాడు, ఎక్కడైనా ప్రార్థనలు జరుగుతుంటే అక్కడికి వెళ్తున్నాడు, కొడుతున్నాడంటే వారేదో మతాన్ని స్థాపించడానికి ఆ నారే ఈ నారు. అప్పుడున్న ఆ సౌలుగా ఉన్న నారు ఈ దినాలలో అనేక గ్రామాలకు వెళ్ళి ఎవరైతే పరిశుద్ధంగా కూడుకొని ప్రార్థనలు చేస్తుంటే వారిని కొడుతూ ఉన్నారు. ఎవరైనా ఏదైనా మాట్లాడితే వారి ఇంటిని ఆ చర్చిని జేసీబీతోని కొట్టివేస్తున్నారు. కారణం ఏంటంటే అక్కడ ఉన్నటువంటి గవర్నమెంట్ వారికి కానీ పని చేస్తున్నటువంటి విరుద్ధంగా పనిచేస్తున్న వారికి కానీ వయస్సు పెరిగింది కానీ మనస్సు మాత్రం వారికి పెరగలేదు అనే మాట బైబిల్లో రాయబడి ఉంది. ప్రియమైన ఓ వాక్యమిట్టున్న దేవుని బిడ్డలారా, క్రైస్తవ జీవితంలో కూడా మీరు ఏదైనా స్థాపించడానికి ఆశపడితే సమాజ సేవ కొరకు మీరు ప్రయాసపడండి. మతాన్ని స్థాపించడానికి ఎవరు కూడా ప్రయాసపడకూడదు. ఎవరు కూడా మతము ఏమి చేస్తుందనగా నీకు మత కల్లోలము లేపి దేశములో నెమ్మది లేకుండా చేస్తుంది. నెమ్మది లేకుండా చేస్తుందంటే చేసేవారికి నెమ్మది ఉండదు, చేయించేవారికి నెమ్మది ఉండదు, అనుభవించే వారికి కూడా నెమ్మది ఉండదండి. ఒక వ్యక్తి ఎవరినైనా కొట్టాలని అనుకుంటే వాడు రాత్రి అంతా నిద్రపోడు, వాడు ప్రణాళిక వేస్తాడు, వాడు కత్తులు పట్టుకుంటాడు, వాడు బాంబులను పట్టుకుంటాడు, వానికి కూడా నిద్ర ఉండదు. ఒకవేళ ఆ వ్యక్తి విరోధి చంపబడితే ఆ కుటుంబంలో తండ్రి లేని పిల్లలుగా, తండ్రి లేని భార్యగా వారు నిలబడిపోతారు. ఈ దినాల్లో జరుగుతున్నటువంటి విషయాలు ఏంటనగా దేవుని ఎరగని ప్రజలు, దేవునిగా ఎరగని ప్రజలు, సమాజ విలువలు తెలియని ప్రజలు ఏమైపోతున్నారు అనగా మతాన్ని స్థాపించడానికి ప్రయత్నం చేస్తున్నారు. మతాన్ని స్థాపించడానికి మానవుడిగా ఎవరు కూడా ప్రయత్నం చేయకూడదు. మానవునిగా చూసినప్పుడు దేశములో నెమ్మది ఉంటుంది, దేశము సస్యశ్యామలుగా ఉంటుంది, దేశములో కులమత భేదాలు ఉండవు. అందరూ కూడా వారి ఇష్టం వచ్చింది ఏది చేసుకున్నా కానీ మనమందరం కూడా మానవులుగా జీవిస్తాం. అదే యేసుప్రభు వారు స్థాపించడానికి వచ్చాడు, కానీ మతాన్ని స్థాపించడానికి రాలేదు. ఈ సౌలుగా ఉన్నటువంటి ఈ యవనస్తుడు మామూలు వ్యక్తి కాదు. గమలీయేలు యొక్క పాదముల దగ్గర బాగా చదువుకున్న వ్యక్తి, మంచి ధైర్యశాలి. ఒక వ్యక్తిని వెళ్ళి కొడుతున్నాడంటే అతనికి ధైర్యం ఉంటుంది. అతని ధైర్యం ఏం చేసిందో అప్పటికప్పుడే అతని ధైర్యం అనిపించింది, కానీ అతనికి నెమ్మది లేకుండా చేసింది. దేవుని పిల్లారా, ఇటువంటి వ్యక్తిని దేవుడు దర్శిస్తున్నాడు. అప్పుడు అంటాడు, అకాలములో పుట్టినట్టున్న నాకు మీ అందరికి అపోస్తులుగా యేసుప్రభు వారు ప్రత్యక్షమయ్యాడు, కానీ నేను అకాలములో ఉన్నాను. నేను సకాలములో జన్మించలేదు. అకాలములో జన్మించిన నాకు కూడా యేసుప్రభు వారు ప్రత్యక్షమయ్యాడు. నాకు ఎలా ప్రత్యక్షమయ్యాడనగా పట్ట పగులే ప్రత్యక్షమయ్యాడు ఆయన నాకు. అపోస్తుల కార్యము 9వ అధ్యాయము 3వ వచనములో అతడు ప్రయాణము చేసు దమస్కు దగ్గరకు వచ్చినప్పుడు అకస్మాత్తుగా ఆకాశం నుండి ఒక వెలుగు ఆయన చుట్టూ ప్రకాశించెను. చూసావా ఓ బ్రదర్, ఓ సిస్టర్, ఓ సహోదరి, సహోదరుడా, నీవు కూడా సమాజంలో నెమ్మది లేకుండా చేస్తున్నావా? కుటుంబంలో నెమ్మది లేకుండా చేస్తున్నావా? దేవుని పిల్లారా, ఎంతోమంది యవన బిడ్డలు అమ్మ నాన్నలకు దుఃఖము తెప్పించేవారు. ఒక్కొక్కరి కుటుంబాల్లో నేను గమనించాను, నేను చూశాను. తెల్లారుజామున 4 గంటలకి వాడు ఎక్కడికి వెళ్ళాడు, బురదలో ఉన్నాడు. వారు వచ్చారు నా దగ్గరికి, చంపుతాం పాస్టర్ గారు. వెళ్ళాను, నిలబడ్డాను, అంతే. మీ ముఖం చూసి పెడుతున్నాం. తల్లిదండ్రులకు నెమ్మది ఉంటుందా? విడిచిపెట్టాం. ఎన్నో కుటుంబాలు భార్యాభర్తలకు, ప్రియమైన దేవుని బిడ్డలారా, మంచి భార్యాభర్తలు ఉన్నట్టుండి ఇద్దరు రాత్రి పగలు నిద్ర లేకుండా అనుమానాస్పదాలు, నెమ్మదికరమైంది. ఎక్కడో శరీరేచ్ఛల వారికి తోడవటం వలన వాడు అకాలముగా పుట్టినట్టుగా కనపడుచు ఉన్నాడు. కుటుంబములో ఏడుపు. పాస్టర్ గారు, నాకొద్దు ఈ అమ్మాయి. మరలా రాత్రి వారికి పెళ్లి చేసినట్టే
నేను పాస్టర్ పెళ్లి చేసినట్టే వారిని కలిపి వారికి చేతులు పట్టించి ప్రార్థన చేసి ఇచ్చిన దినాలు ఎన్నో. అకాలం సకాలం కాది. జీవితంలో మీ మారు మనసు పొందలేకపోతే శారీరకంగా ఎదుగుతూనే ఉంటారు, డబ్బు కూడా మయంగా వస్తూ ఉంటుంది. కానీ అకాలముగా వస్తే బాగా పంట పండింది అనుకొని అకాల వర్షాలు కుమ్మరింపబడితే వ్యవసాయదారుకుడు చచ్చిపోతాడండి. అయ్యో పంట మీద ఎంత నమ్మకం పెట్టుకున్నాను, ఆ వర్షం వచ్చేసింది, ఆ భగవంతునికి మేమంటే దయలేదేమో, పంటంతా నీటి పాలైపోయింది, పంట చేతికొచ్చిన పంట మూతికి రాలేదే, నోటికి రాలేదే అని ఆయన చెయ్యి నోరు కొట్టుకుంటూ ఉంటాడు. కుటుంబ వ్యవస్థ కూడా అపోస్తులు పౌలు కాకమునుపు సౌలుగా ఉన్న వ్యక్తి హింసిస్తూ ఉంటే దేవుడు చూశాడు 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 చూశాడు. ఇంకా ఏం చేస్తావు చెయ్యి, ఇంకా ఏమేం చేస్తావో చెయ్యి, నేను చూస్తున్నాను అంటాడు దేవుడు. మిమ్మల్ని కూడా బ్రదర్ సిస్టర్ తమ్ముడు చెల్లి ప్రేమపూర్వకంగానే దైవజనుడు చెప్తున్నాడు, మీకు చూస్తున్నాడు చూస్తున్నాడు చూస్తున్నాడని. ఆ చూసే దేవుడు విడిచిపెట్టేవాడు కాదు. పట్టపగలే సూర్యుడు ఉదయించాడు, తీవ్రమైన ఎండ ఉంది, దమస్కు వెళ్తున్నాడు, యెరూషలేముకి వెళ్తున్నాడు. ఇతడు చిన్న ఆసియాలో తార్సులో పుట్టినవాడు, కానీ ఎక్కువ శాతము యెరూషలేములో ఉన్నాడు. ఈయన బెన్యామీను గోత్రీకుడు, ఇశ్రాయేలుకు మొట్టమొదటి రాజు సౌలు యొక్క ఆ వంశములోనే వచ్చినవాడు. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా చెప్పండి, ప్రైజ్ ది లార్డ్. అయితే హింసిస్తున్నాడు. హింసించే వ్యక్తిగా నీవు సమాజంలో ఉండకూడదు. నువ్వు ఏం భోజనము తింటావో నీకు ఇష్టం వచ్చిన భోజనం తిను. నువ్వు ఏమి వస్త్రం కట్టుకుంటావో నీ స్తోమతను బట్టి మంచి వస్త్రాలు కట్టుకో. నువ్వు మంచి గృహంలో ఉండు, కానీ సమాజానికి నీవు మేలుకరమైన జీవితమే జీవించాలి. కానీ హింసించే జాబితాలో నమోదు కాకూడదు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అది మనం నేర్చుకోవాలి. అదే మన ప్రభువైన యేసుక్రీస్తు వారు నేర్పాడు. ఇప్పుడు ఉన్నట్టుండి అపోస్తలుడు పౌలు దమస్కుకి వెళ్తున్నాడు. దమస్కు అనగా మారు మనస్సు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దమస్కుకి వెళ్తున్నాడు. ఎందుకు వెళ్తున్నాడు? మంచి ఉద్దేశానికి వెళ్ళటం లేదు. ఈయన మంచి ఉద్దేశానికి వెళ్ళటం లేదు, కానీ దమస్కు అనే పట్టణము అది మంచిది ఇచ్చేది. అది ఇతడికి అది ఎరుగక ప్రార్థన చేసేవారినే కొట్టాలా, ఇంకెవరిని కొట్టడానికి వారికి కుదరటం లేదు. ఈ దినాల్లో ఎవరిని కొడుతున్నారు? ఎవరు ప్రార్థన చేసుకోకూడదు. నువ్వు సినిమాకు పోతే ఎవడని వచ్చి కొట్టాడా చెప్పండి? రాత్రి 8-9 గంటలకు చర్చిలు బంద్ అన్నావు, మరి రాత్రి 12-1 గంట వరకు బెల్ట్ షాపులు సారాయి షాపులు ఉన్నాయే, ఎవడని కొడతాడా? తాగు నాయన తాగు, నువ్వు తాగితే మాకు ఓటేస్తావురా, నువ్వు తాగురా. ఈ ప్రపంచంలో ఎవడైనా చాతగనైన వాటి మంత్రిగిన ఉన్నట్లయితే ఈ ప్రపంచంలో ఎవరైనా బెల్ట్ షాపులు మందుల షాపులు బంద్ చేయమని చెప్పు, ఆ ఫ్యాక్టరీలనే బంద్ చేయమని చెప్పు, అప్పుడు నిన్ను ఒక మంత్రి అంటారు. దాంట్లో ఎక్కువ లాభం వస్తుందని చెప్పి మనుషులను ఇలా నువ్వు ఎందుకు చేయకూడదు? పాపాన్ని దగ్గర తెచ్చిపెట్టావు, ప్రేరేపణ కలుగజేస్తున్నావు. బలహీనమైన వారు ఏం చేస్తారు తెలిసిపోతారు. ఎవరో బలమైన వారు నాలాంటి వారు, నువ్వు ఎన్ని రెమ్ము బాటలు తెచ్చి నా ముందు పెట్టు, నేను తాగుతాను చూస్తాను. నేను కూడా ఆర్మీలో ఉన్నాను కదా, మాకు కూడా రమ్ము బీరు విసిగిస్తున్నారు, ఊరికిని ఇస్తారు కదా, రోజుకు పెగ్గు 2-3 పెగ్గులు తాగటానికి ఉచితమే కదా. ఈ దీనదాసుడు లాగా అందరు కంట్రోల్ ఉంటే అందరు ఇంకెంత శారీరకంగా బాగుంటారు. వారి కుటుంబ వ్యవస్థలు ఉంటే వారు కూడా సాక్ష్యం చెప్తారు. హల్లెలూయా చెప్పండి. కానీ ఈ దీనదాసుని దగ్గర లిక్కర్ కార్డు ఉంది, గ్రోసరీ కార్డు ఉంది. మీకు ఎవరికైనా లిక్కర్ కార్డు ఉంటే కావాలంటే చెప్పండి, నేను మీకు ఇవ్వను, జాగ్రత్త. హల్లెలూయా. ఇస్తాడేమనుకున్నారేమో, ఇయ్యను. నేను తాగను, ఒకనికి తాపను. ఆ త్రాగితే ఆ కుటుంబము ఏమవుతుందో ఆ సమాజ విలువలు నాకు తెలుసు. ఇదిగో ఈ అవనస్తుడు నేను బాలుడుగా అంటాడు, కానీ ఏం పని చేస్తున్నాడు? తొంటరి పని చేస్తున్నాడు. తొంటరి పని చేస్తున్నప్పుడు మార్గ మధ్యములోనే అంటున్నాడు, అకస్మాత్తుగా ఆకాశం నుండి వచ్చిందంట వెలుగు. ఎక్కడి నుంచి వచ్చింది బాబు? మరి ఆల్రెడీ సూర్యుడు ఉన్నాడు కదా, ఎంత వెలుగుంది కదా. ఈ వెలుగు కాదు, 1000 కోట్ల సూర్య తేజస్సు కంటే ఒక వెలుగు వచ్చేసింది. ఈ కళ్ళు ఏమైపోయాయో తెలుసా? చూడటమే ఎక్కడ ఫీజు ఎగిరిపోయిందో తెలియదు. తెరిసే ఉన్నాడు కానీ కళ్ళు కనపడలేదు. ఎగిరి కింద పడినాడు, అంతే. కింద పడినాడు, కళ్ళు తెరిచి కనపడలేదు.
ఒకవేళ దేవుడు ఎంత కృపగలవాడో ఒక్కసారి మీరు బాగా అర్థం చేసుకోండి. అనేక పర్యాయాలు మనము మన ఇష్టం వచ్చిన పని చేసినప్పుడు అపోస్తుల పౌలు కాకమును సౌలుగా ఉన్నట్లు ఆ విధంగా చేస్తే మనకు అప్పుడో కళ్ళు పోయేసాయి. కృపగల దేవుడు నీ కళ్ళను నిలబెట్టాడు, నీ కాళ్ళను నిలబెట్టాడు, నీ చేతులను ఇరిగిపోకుండా చేశాడు, నీ హృదయాన్ని బాగు చేస్తున్నాడు, నీ గుండెకు బీటింగ్ ఇచ్చాడు, నీ ఊపిరితిత్తులకు జీవం ఇచ్చాడు, లోపలున్న యంత్రాంగానికి ఆయన జీవమిచ్చి ఆడుతూ మిషన్ పెట్టాడు. ఎటువంటి బ్యాటరీ కూడా చేయని పని ఈ లోపల పెట్టాడు యేసయ్య. కరెంటు లేకపోతే ఇంట్లో దోమలకు తట్టుకోలేకపోతాం. రాత్రింత వర్షం కురిస్తే ఏం దొరకదు, నిద్ర రాదు. కానీ యేసయ్య వర్షం కురిసినా, పిడుగులు పడినా, మరి ఏదన్నా పడినా నిమిషాన్ని ఆఫ్ చేశాడు యేసయ్య. చెప్పలు కొడదామా? నిమిషాన్ని ఆఫ్ చేశాడా? నీ యంత్రాంగాన్ని ఆఫ్ చేశాడా? ఈ దేవునికి నువ్వు ఏమి చెల్లిస్తావు? క్రైస్తవులు కూడా మెచ్యూరిటీ లేని వారు ఎవరు అనగా బాగినండి. మీరు బాగినండి. ఈ మాటలు కాస్త మీకు బల్లెంతో పొడిచినట్లు ఉంటుంది, కానీ ఇది సత్యం. అతని కంటే మెచ్యూరిటీ లేదు, ప్రార్థన చేసి వారిని హింసించాడు. అతని కంటే జ్ఞానం లేదు, కరపత్రాలు తీసుకోవటానికి దమస్కి వెళ్తున్నాడు. చంపితే, నాశనం చేస్తే కేసు లేకుండా చేసడానికి. చూసావా ఈ తలంపు ఎలా వచ్చింది ఈ దినాల్లో? ఎటువంటి కార్యం చేసినా, ఎవరిని మాట్లాడి చేసినా ఎవరు చేశారో అంటే అధికారం నీ చేతిలో ఉంది కనుక నువ్వు ఏమైనా చేయగలవా? దేవుడు ఓ అధికారులారా, ఓ నాయకులారా, ఓ మంత్రులారా, ఓ గవర్నమెంట్ డిపార్ట్మెంట్ చేసుకున్న వారులారా, యూనిఫామ్ వేసుకున్న వారులారా, దేవుడు నీకు ఒక అధికారం ఇచ్చాడు. ఎందుకు తెలుసా? సమానంగా నువ్వు తీసుకున్న ఆ ఉద్యోగానికి, నువ్వున్న ఆ ఉద్యోగంలో న్యాయము తీర్చలే కానీ ఎవరికో భయపడి అన్యాయము చేయటానికి కాదు. నీ ఉద్యోగం ఊడిపోయినా పర్వాలేదు, నాయకులు వస్తుంటారు పోతుంటారు, నీ ఉద్యోగం మాత్రం శాశ్వతంగా ఉంటుంది. చపలు కూడా దేవుని చూద్దామా? అటువంటి నాయకులు, దేశాన్ని ప్రేమించే నాయకులు, న్యాయంగా ఉండే యూనిఫామ్ వేసుకున్న వారు కనుక ఉన్నట్లయితే మన దేశం బాగుపడుతుందా లేదా? బాగుపడుతుందా, చెడిపోతుందా? అవును. దేవుడు నిన్ను కాపాడి సంరక్షించి కళ్ళు ఎందుకు ముయ్యలేదు, కనపడకుండా చేయలేదంటే ఆయన కృప నీ కొరకు దినమెల్లా చాపి, లోబడిన పిల్లల కొరకు దినమల్లా చేతులు చాపి, నా బిడ్డలారా ఇప్పుడైనా మీరు నా దగ్గరికి రండి, మిమ్మల్ని ప్రేమించాను గనుక తెరవబడిన కన్నులు తెరిచినట్టే ఉన్నాయి. మీ కళ్ళను నేను కానరాకుండా చేయలేదు. ఎందుకో తెలుసా? నా కృప మీ మీద హెచ్చుగా ఉంది. అపోస్తుల పౌలు 3 దినముల వరకు కళ్ళు కనపడలేదు, కళ్ళు తెరుచున్నాయి. అక్కడున్న వారు కూడా ఆ స్వరం విన్నారు, కానీ ఏం జరిగిందో వీరికి తెలియదు. ఇప్పుడు అపోస్తుల పౌలు ఒక పశువుగా మార్చబడ్డాడు. నువ్వు ఎంత ఎదిగితే అంత ఒదిగి ఉండు, నువ్వంత విర్రవిగితే యేసుప్రభు వారికి నిన్ను ఏమి చేయాలనో బాగా తెలుసు. హల్లెలూయా చెప్పండి. నువ్వు ఎదిగితే ఒదిగి ఉండు, విర్రవిగితే నీకు కొన్నాళ్ళు జరిగిస్తాడు నీ కథ. నీకు దుష్టుడు మిద్దె మీద ఎదిగిన గడ్డి వలె ఉంటాడట. మిద్దె మీద ఎదిగిన గడ్డి ఎన్నాళ్ళు ఉంటుందమ్మా అయ్యా? అది సూర్యుడు ఉదయించగానే అది ఏమైపోతుంది. నీ జీవితం కూడా మిద్దె మీద ఉన్నట్టు గడ్డిలాగా ఎత్తుగా ఉన్నాను అనుకున్నావా బ్రదర్ సిస్టర్? బాగా పెరిగిపోతున్నానులే అనుకుంటున్నావా? మయంగా డబ్బులు వస్తున్నాయి, నాకెందుకండి, నా కొడుకు అది, నా బిడ్డ ఇది, నా కోడలు అది, నా కూతురు ఇది, నేను కొంచెం పొలం కూడా అక్కడ తీసుకున్నాను, అక్కడ 3 కార్లు తీసుకున్నాను, కొత్త కారు వస్తుంది మార్చేస్తాను, మాకేమండి అనుకుంటున్నావా? జాగ్రత్త. ప్రభువు చెప్తున్నాడు, నా మాటలు కాదు. మీరు ఎవరైనా అట్టివారు ఉన్నారా? అపోస్తుల పౌలు విర్రవిగి ప్రార్థన చేయ వారిని చంపుతున్నాడండి. ఇదేమి న్యాయం అండి? నాశనం చేస్తున్నాడట. చూడండి, నాశనం. చూడండి మీరు 21 భాగంలో, యెరూషలేములో ఈ నామము నిమిత్తము ప్రార్థన చేయవారిని నాశనము చేసిన వాడు ఇతడే. దేవుడు మనము నాశనం చేయటానికి పిలవలేదు. ఈ ప్రపంచానికి మీరు ఏ కులస్తులైనా ఏ గోత్రస్తులైనా నాకు సంబంధం లేదు. ఒక మానవుడు అని నేను గుర్తిస్తున్నాను.
దేవుడు కూడా నిన్ను నరులు అని పేరు పెట్టాడు. పలాని బాబు ఈ సర్టిఫికెట్ని యేసుప్రభు చెప్పలేదు. అనాది కాలములోనే ఆది కాండములో దేవుడు వారికి నరులు అని పేరు పెట్టాడు అందరికీ. యేసయ్య ఆమేన్. ఏం పేరు పెట్టాడండి? నరులని పేరు పెట్టి. ఇప్పుడు మనం పిలవటానికి ఏదో సర్టిఫికేట్లో అమ్మా నాన్న లేక పాస్టర్లు గురువు గారు స్వాములు ఏంటి ముల్లాసు ఏదో పేరు పెట్టారు నేను పిలిచడానికి. కానీ దేవుడు పెట్టిన పేరు ఏంటనగా మిమ్మల్ని నరులని పెట్టారు. అందరికీ ఒకటే రక్తం పెట్టాడు యేసయ్య. హల్లెలూయా. ఏం చెప్పరు? అందరికీ ఒకనికి ఎర్ర రక్తం, ఒకని తెల్ల రక్తము, ఒకని పచ్చ రక్తం ఉంది అని ఆయన అందరికీ అదే. వానికి 2 కాళ్ళు 2 చేతులు, చేతులకు కాళ్ళకు 5, 5, 10 ఏళ్ళు 20 ఏళ్ళు పెట్టి 10, 20 ఏళ్ళు పెట్టాడు. ఒకటి ఎక్కువ పెడితే వాడు అంగవైకల్యుడు. కళ్ళు చక్కగా ఉంటే పర్వాలేదు, కానీ ఒక కన్ను సన్నగా ఉంటే వాడు మెల్ల కన్నోడు అంటారా లేదా? విలువ తక్కువైపోద్ది. ఇప్పుడు కళ్ళు బాగుంటే బాగున్నాడండి అబ్బాయి అమ్మాయి చక్కగా ఉందండి, కళ్ళు కొంచెం మెల్లగా ఉంటే బాగానేది, కానీ అమ్మాయికి కన్ను కొంచెం మెల్లగా ఉండదండి, వెళ్ళిపోతాడు, రాడు. దేని బిళ్ళారా, ఎంత చక్కని శరీరం ఇచ్చాడు నీకు. మానవుడుగా జీవించినప్పుడు దేశంలో సమస్యలు రావండి. మానవుడు పశువుగా మార్చబడినప్పుడే దేశమంతా అల్లకొల్లం అవుతుంది. ఇప్పుడు ఈ వ్యక్తిని పట్టుకున్నాడు యేసయ్య. ఇంకా చాలు నాయనా సౌలా, ఇప్పుడు నువ్వు పౌలుగా మార్చబడాలి, నీ యొక్క యవనం పోవాలి, శరీర క్రియలు పోవాలా, పాపం వెళ్ళిపోవాలి, అప్పుడు నువ్వు చిన్నవాడవుతావు. ఇప్పుడు ఈయన పట్టుకున్నాడు. 3 రోజులు కళ్ళు తెరిస్తే కూడా తెరవలేకపోతున్నాయి, కానీ ఊరికి తెరిచినాడు కానీ కనపట్లేదు. ఇప్పుడు ఈ వ్యక్తిని ఇతనితో వచ్చేవారు పశువును పట్టుకున్నట్టు తీసుకుని పోయి అననీయ అనేటువంటి ప్రవక్త ఆయన దగ్గరికి మెసేజ్ పంపాడు యేసుప్రభు వారు. ఒక వ్యక్తి వస్తున్నాడంటే ఎవరు సార్ అంటే తార్సువాడైనటువంటి సౌలు. అమ్మ వాని పేరు చెప్పొద్దు, అమ్మో వాడు యెరూషలేములో ప్రార్థన చేసిన వారంతా హింసించారు. నువ్వు డోంట్ వరీ, నేను బాగా ఇస్త్రీ చేసిన అన్నాడు యేసయ్య. హల్లెలూయా. నువ్వేమి ఇప్పుడే చింత చేయవలసిన, వాడు కింద వచ్చాడు. అప్పుడే అన్నాడు, కింద వచ్చాడు, ఎత్తుకుతున్నాడు నిన్ను అని వచ్చేటప్పుడు కిందికి వెళ్ళాడు. సౌలా రా అన్నాడు. రా అనగానే నెత్తిన చేపెట్టాడు. పొరలు రాలిపోయాయంట. అప్పుడు ఏం పెట్టినాయంట? పొరలు రాలిపోయాయంట. రాలిపోయేటకే ఇట్లా అన్నాడు, అబ్బా కళ్ళు వచ్చేసాయి. దేవునికి స్తోత్రాలు. మన కళ్ళు పొరలు రాలకుండానే బాగా చేశాడు యేసయ్య. ఆమేన్. ఇప్పుడు పాపపు పొరలు ఎవరికైనా ఉంటే దేవుడు ఆ వెలుగు, ఆకాశం నుండి వెలుగు వస్తే మళ్ళీ అననీయ దొరకడు నీకు. ఇప్పుడు పాస్టర్ గారు పిలిచినప్పుడు దొరకడు నీకు. యేసుప్రభు వారు అప్పుడు నవ్వుతాడు. యేసుప్రభు ఆయన అంటాడు, ఆయన బైబిల్లో ఒక 2-3 పర్యాయాలు నవ్వుతాడు. ఆయన ఎప్పుడు నవ్వుతాడంటే మనకు శ్రమ వచ్చినప్పుడు ఆయన నవ్వుతాడంట. ఎందుకంటే నువ్వు ఇష్టం వచ్చినప్పుడు దిగుతున్నప్పుడు దేవుడు నేను ఎందుకు రావాలి? చాలామంది ఒక్కొక్కరు డిస్కస్ చేసుకుంటుంటారు. చర్చికి వెళ్తే ఏం ప్రయోజనము, ఏం ప్రయోజనమరా, చర్చికి వెళ్తే ఏం ప్రయోజనం, ఏం లాభము, ఇది ఒక లాభం, చర్చికి వెళ్తే ఏం లాభము అని ప్రశ్నలు ఒక్కొక్కరిని అడుగుతుంటే మేము బాగున్నాం, ఎందుకు వాళ్ళు మేము చర్చికి బాగున్నాం, అసలు మీకే ఇండ్లు లేదు వాకి లేదు, మేము చర్చికి కూడా పోకుండా మాకు 5-6 ఇళ్ళు 4-5 కార్లు ఉన్నాయంటాడు. అరే ఇది కూడా కరెక్టే కదా. ఇదిగో ఈయన ఇర్రగింది అదే, ఎవరు ఇర్రవిగుతారు ఇట్లాంటి చేస్తాడు యేసయ్య. అప్పుడు అంటాడు, ప్రయోజనం గురించి కాదు, నీకు గాలి నీరు వెలుతురిచ్చిన ఆ సృష్టికర్తను ప్రార్థన చేయటానికి నువ్వు దేవుని మందిరానికి వెళ్ళాలి. దేవుని బిడ్డగా ఉన్న నీవు సమయానికి దేవుని మందిరానికి రావాలి. దేవుని సన్నిధానం ఉన్న సంతోషము ప్రపంచంలో ఎక్కడ కూడా లేదు. ఆ ఆనందాన్ని అనుభవించాలి. ఆ ఆనందము నీకున్న కార్లలో రాదు, ఆ ఆనందము నీకున్న ఇండ్లలో కూడా రాదు. నువ్వు ఎంత గొప్ప ప్యాలెస్ అండి, అక్కడ కూడా నీకు ఆనందం దొరకదు. దేవుని మందిరము ఎందుకు నువ్వు వెళ్ళాలనగా, దేవుని మందిరానికి నువ్వు ఎందుకు వెళ్ళాలనగా, నీ హృదయమే దేవుని యొక్క ఆలయం. అందరు దేవుని కలుసుకొని స్తుతిస్తూ ఆరాధిస్తూ ఉంటే నీ కుటుంబంలో ఎంతో సంతోషం ఉంటుంది. ప్రభువా, బండ్లు కార్లు ఇండ్లు మాకు సంతోషం ఇవ్వలేదు, చక్కనైన భార్య అందమైన భర్త మాకు సంతోషం కలగజేయలేకపోయారు. మటన్ బిర్యానీ, చికెన్ బిర్యానీ, రొయ్యల బిర్యానీ తింటే మాకు తిన్నది అరిగిపోయింది, మళ్ళీ ఎగచూసి దిగమింగేది, ఎగచూసేది దిగమింగేది, ఇదే అయిపోయింది మా జీవితకాలం అంతా. ప్రభువా, నీ మందిరములో మేము నివసిస్తాము. రాజైన దావీదు అది గుర్తెరిగి, ప్రభువా నాకు ఒక ఆశ పుట్టింది ప్రభువా,
ఈ దినం కనుక మీ అందరికీ ఒక తెల్ల పేపరు పెన్ ఇచ్చి రాసుకోండి మీకు ఏమేమి ఆశలు ఉన్నాయంటే ఎన్ని ఆశలు రాస్తారో. యవ్వన పిల్లలు నాకు మంచి భర్త రావాలి, మగపిల్లలైతే తెల్లటి అమ్మాయి రావాలి, ఇల్లు లేని వారు మంచి ఇల్లు రావాలా ప్రభువా, దేవా మంచి బెంజ్ కారు రావాలా ప్రభువా, దేవా నేను చర్చి దిగగానే స్వామి 4-5 వచ్చి నా బ్యాగు పట్టుకుంటోళ్ళు, నీళ్ళు బైబుల్ పట్టుకుంటోళ్ళు, ఒకళ్ళు అద్దాలు పట్టుకుంటోళ్ళు రావాలా ప్రభా, టక రావాలని పెన్ను పేపర్ ఇస్తే నేను అదే చెప్పిన మీరు ఏమి ఇస్తారో నాకు తెలియదు. కానీ రాజైన దావీదు ఏం కోరుకున్నాడండి ఏమ్మా, ఏం కోరుకున్నారండి ఆయన? 27:4 ఏమంటాడండి? చదువు. యెహోవా యొద్ద ఒక వరము అడిగి వినండి, మీరు వినండి. యెహోవా యొద్ద ఒక వరము అడిగి తిని దానిని నేను వెదుకుచున్నాను. యెహోవా ప్రసన్నతను చూచుటకును ఆయన ఆలయములో ధ్యానించుటకును నా జీవిత కాలమంతయు నేను యెహోవా మందిరంలో నివసింపగోరుచున్నాను. కాదు బర్త్డే అని రాయి చూడా, బర్త్డే రోజు మాత్రమే చర్చికి రావాలని చూడా. జీవితకాలం అంతనా ఒక్కరోజా? పెళ్లి రోజుని కూడా ఉంది, మనం చదవలేదు. పెళ్లి రోజు మాత్రమే రావాలి. బర్త్డే ఏండి, బర్త్డే వస్తే పెళ్లి రోజు వస్తే భార్య భర్తలు ఇద్దరు చిలక, ఆయన చిలకంట ఈయన గోరింకంట. అప్పుడు వచ్చి ఇంకా తాటంగా మళ్ళీ ఎప్పుడు వస్తామో. నా జీవిత కాలం అంతా నేను సన్నిధిలో ఉండాలి అన్నారా లేదా? దేవుని మందిరంలో ఒక రాజు మాట్లాడుతున్న మాటలండి ఇవి. అసలు రాజుకు సమయం ఎక్కడుంది? మీరు ఎందుకు లేట్ వస్తున్నారంటే మీకు సమయం లేదు. దేవుని మందిరానికి ఎందుకు? రాజు కంటే పెద్దోళ్ళు మీరు ఎవడన్నా ఉన్నాడు ఇక్కడ? ఎన్ని ఏళ్ళు ఏడాలి ఈయన యెరూషలేములో, హెబ్రోన్లో ఎన్ని ఏళ్ళు ఏడాను ఆయన? 40 సంవత్సరాలు ఏలిన రాజు, ఏకైక రాజు, దేవునికి ఇష్టమైన రాజు, రాజైన దావీదు. చప్పలు కూడా తెలుసు. అందుకే దేవునికి ఇష్టమైన వాడు, దేవునికి ఇష్టమైన బిడ్డగా ఉంటే దేవుని సన్నిధానికి వెళ్తే నీకు ఏమి లాభం వస్తుందనగా, యెహోవా నా భాగము. చప్పలు కొడదాం అందరం. యెహోవా నా భాగము, నా జీవితకాలం అంతా నేను దేవుని మందిరంలో ఉంటాను. యెహోవా నా భాగము. చెప్పండి, మీ నోట మీరు చెప్పండి అన్నమాట, నీ గుండె మీద చేసుకుని చెప్పమాట, యెహోవా నా భాగము. ఇంకా నువ్వు దేవుని మందిరాన్ని విడిచిపెట్టవు బిడ్డ. ఎస్, ఏమి లాభం వస్తుందంటే యేసయ్య నీకు దొరికాడు. యేసు దొరికెను మనకెంతో భాగ్యము. ఏం దొరికిందండి? యేసు దొరికాడు అంతే. బండ్లున్నా లేకపోయినా, ఇండ్లున్నా లేకపోయినా, ఒక పూట పస్తున్నా ఏం పర్వాలేదు. కానీ దేవుని సన్నిధానములో నువ్వు దేవుని ఆలయముగా దేవుని దగ్గరికి వస్తే దేవుడు నీ ఇంటి నుండి ఆయన సంతోషపడడు, నీ ఆస్తిని చూసి ఆయన సంతోషపడడు, మీ అందాన్ని చూసి ఆయన సంతోషపడడు. మీరు దేవునికి ఇచ్చే సమయాన్ని బట్టి ఆయన దేవుని స్తుతిస్తాం. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. మనం ఏం కోరుకుందాం చెప్పండి, మీ నోట చెప్పండి. ఇప్పుడు ఏం కోరుకుందామండి? దేవుని సన్నిధి కోరుకుందాం, ఏం కోరుకుందామా? దేవుని సన్నిధి కోరుకోండి. ఇప్పుడు అపోస్తుల పౌలు ఆయన తల మీద అననీయ అనేటువంటి భక్తుడు చేయి పెట్టాడు. కళ్ళలోని పొరలు రాలిపోయాయి. ఇప్పుడు తీసుకున్నాడు ఒక స్పీడు, ఇప్పుడు పట్టుకున్నాడు ఒక దృఢమైనటువంటి స్పీడు, ఒక దృఢమైన నిశ్చయములకు వచ్చాడు. నన్ను నా మతము రక్షించలేదు, నన్ను నా వంశ పారంపర్యములు వారిని రక్షించలేదు, ఈ పట్టణ పౌరత్వము నన్ను రక్షించలేదు, బెన్యామీను గోత్రము నన్ను రక్షించలేదు, నా శరీర దౌఢ్యము నన్ను రక్షించలేదు, నేను గమలీయేలు పాదం దగ్గర నేర్చుకున్న నా చదువు నన్ను రక్షించలేదు, నన్ను సృష్టించి నాకు నరుడు అని పేరు పెట్టిన నా యేసు నాకు మధ్య మార్గములో ఆకాశము నుండి నాతో మాట్లాడాడు. ఆయన పని ఇప్పుడు నుంచి చేస్తానన్నాడు ఆయన. హల్లెలూయా. అమ్మా, ఇప్పుడు ఈయన పట్టుకున్న ఈ యొక్క స్పీడు, ఈ వేగము, యేసే దేవుడు అన్నాడు. ఆమెన్, ఆమెన్. అందరూ అర్థమైన వాళ్ళు ఆమెన్. ఏమన్నారమ్మా చెప్పండి, ఏమన్నారు నాయన చెప్పు? యేసే దేవుడు. ఇది ఆయన పట్టుకున్న వేగం. ఇక పట్టుకున్నాడు. అప్పటి నుంచి ఆయన్ను ఎప్పుడు చంపాలని ఇష్టపడ్డారు వాళ్ళు. అంతకుముందు ఆయన అందరిని చంపుతుంటే అందరూ సంతోషపడ్డారు. అబ్బా ఇట్లా తోడు ఉండాలిరా చంపడం. అప్పుడప్పుడు చాలామంది పిల్లలు తల్లిదండ్రులు ఒక్కొక్క రౌడిగిన ఉన్నట్టయితే వాడికి, నా కొడుకు అంటే ఏమనుకున్నావు, ఒక్కసారి నా కొడుకు అట్లా బయటికి పోయాడంటే 50 మంది వచ్చేస్తారు. ఒక్కసారి నా కొడుకు అలో అన్నాడంటే పోలీసు వాళ్ళు వస్తారు. ఒక్కసారి నా కొడుకు ఒకసారి
అట్లా అన్నాడంటే ఎగిరిపోదు. అబ్బా అలా అన్నప్పుడు నేను కూడా ఆ రైల్వే స్టేషన్లో అమ్మో ఈమె కొడుకు చాలా పవర్ ఉంది అనుకున్నాను. నేను విన్నాను. అప్పుడు తర్వాత ఒక 2 సంవత్సరాలతో ఆమె మళ్ళా నాకు ప్రత్యక్షమైంది. ఎలా ఉన్నాడమ్మా నీ కొడుకు అని నేను అడిగాను. ఎక్కడున్నాడండి? జైల్లో ఉన్నాడండి అన్నాడు. ఎవరు అలా పొంగిపోవద్దండి. అయిపోయా నీ జీవితం. కొట్టేసుకుంటేవి, తన్నేసుకుంటేవి, తూ అంటే పనికిరాడు అని అవసరమా? ఎదిగావా? అమ్మ నాన్నలకు నమ్మకంగా ఉండు. నా అమ్మ నాన్నలు చచ్చిపోయారండి, లేరు. నా అమ్మ నాన్నలను నేను సంతోషపరిచానండి అండి. నేను చేసింది నేను మీకు తెలుపుతున్నాను. నా అమ్మ నాన్నలు నేను తృప్తిపరిచానండి. నేను కార్గిల్ యుద్ధంలో ఉన్నాను, ఆపరేషన్ బ్లూ స్టార్లో ఉన్నాను, ఎల్టీటీఎఫ్ సమస్యలో ఉన్నాను, పహల్గావ్ అని మీరు వింటున్నారు కదా, నేను అక్కడ ఉన్నాను. అవంతిపుర శ్రీనగర్ దగ్గర అక్కడ నేను ఉన్నాను. 2.5 సంవత్సరం అక్కడ ఉన్నాను. కానీ అక్కడ కూడా నేను ఎక్కువ నా సాక్ష్యం చెప్పను, యేసుని గురించి ఎక్కువ చెబుతూ ఉంటాను. ప్రైజ్ ది లార్డ్. భాగ్యమా కాదా? ఇప్పుడు ఈయన పట్టుకున్నాడు స్పీడు. ఈయన పట్టణములో చూడండి కొన్ని మాటలు మనం ధ్యానించుకుందాం. ఈయన ఎటువంటి వాడు అయిపోయాడు అనగా చాలా గొప్పవాడయ్యాడు. ఎటువంటి గొప్పవాడైనగా ఈయన పట్టుకొని ఈయన సముద్రంలో పడవలో తీసుకెళ్తున్నప్పుడు ఈయనతో కూడా 276 మంది ఉన్నారు. ఈయనకి తినటానికి అన్నం లేదు. ఖైదీలకు అందరికీ కూడా తినటానికి అన్నం లేకుండా 14 రోజులు పస్తున్నారు. 14 రోజులు పస్తూ ఉంటే ఈయన కూడా ఖైదీగా ఉండి అంటున్నాడు, నా ప్రియ అన్నలారా, మీరు తర్వాత నిదానం చదవండి, అపోస్తల కార్యం 27వ అధ్యాయంలో ఉంటుంది, 27వ అధ్యాయంలో ఉంటుంది ఆ మాటలు. నా ప్రియ అన్నలారా, మీరు ఏమి భయపడవద్దు. నేను చెప్పింది ఒకదారిన బొమ్మని మీ ఓడ నాయకునికి చెప్తే, అరే ఖైదీ నోరు మూసుకొని కూర్చోరన్నారు. నేను చేతులు కట్టుకొని కూర్చున్నాను. నేను వెళ్ళిన దారిలోకిన పోయి ఉంటే మీకు ఎగసాట్లు వచ్చేది కానే కాదు. అయినను యేసుక్రీస్తు నామములో మీకు ఏం చెప్తున్నానుగా, మీ వెంట్రుక కూడా ఒకటి ఊడదు, మీరు బతుకుతారు, ఉండండి అని చెప్పాడు. 14 రోజుల తర్వాత ఒక రొట్టెను తీసుకున్నాడు, ప్రార్థన చేశాడు. 14 రోజుల తర్వాత 276 మందికి సంతృప్తిగా ఆహారం పెట్టాడు ఆయన. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దామా. సంతృప్తిగా ఆహారం పెట్టాడు. ఖైదుగా వెళ్ళి సన్మానం పొందాడు ఈయన. ప్రైజ్ ది లార్డ్. ఖైదుగా వెళ్ళి ఏం చేశాడండి? సన్మానం పొందాడు. అంతేనా? ఇటువంటి భాగ్యం కదా దేవుని బిడ్డలారా. మరి పాస్టర్ గారు మమ్మల్ని కూడా జైలుకు పంపుతావా, మేము అక్కడికి వెళ్ళి సన్మానం పొంది ఉంటే, లేదండి మీకు వద్దు ఆ కార్యం. ఒకవేళ దేవుని కార్యములో ఎవరైనా పట్టుకొని ప్రార్థన చేసి అని తీసుకెళ్ళి జైలు అయితే అక్కడికి వెళ్ళి దేవుని స్వార్థ చేయండి. అంతేగాని కొట్టిపోగాకండి, తిట్టిపోగాకండి, ఈ చేరాని పని చేసి జైలుకు పోగాకండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా చెప్పరు. అర్థమైన వాళ్ళు హల్లెలూయా చెప్పండి. ఎస్, మీకు అర్థం కావాలా? అర్థం కావైతేనే. తర్వాత ఆయన చేసిన కార్యములు, ఆయన ఎంటబడ్డారండి. ఆ సముద్రం నుంచి వారు బయటపడి వచ్చిన తర్వాత నేను వర్షం పడింది, చలి పడుతుంది. అక్కడ ఒక మోపుడు పుల్లలు కర్రలు తీసుకొని వచ్చారు, నిప్పు పెట్టారు. నిప్పు పెట్టి పాపం నేను కూడా చలి కాపుకుంటే ఒక సర్పము త్రాస్పాము వచ్చి నన్ను కాటేసింది. అప్పుడు అంటారు, సచ్చాడిపోయాడు ఈడు, సచ్చాడిపో, మా దేవత ఈయన్ని గరిచింది, ఇటు చచ్చిపోతాలే అన్నాడు. అనుకుంటే అందరూ చలిగాపుకోవటంలే. ఇప్పుడు అపోస్తులు పౌలు యొక్క ముఖం చూస్తున్నారు. ఏం దీనికి నోట్ల నుంచి జొల్లు గారలేదే, ఈయన కండ్లుగా పచ్చగాలేదే, చలి మీద వాళ్ళకు మనసు లేదు, వీడు ఎప్పుడు చస్తాడా? చూసావా, ఒక మంచోడు సావాలంటే ఎంత కోరుకుంటారండి. దుర్మార్గుడు ప్రబలాలంటే ఎంతమంది జేగుట్టు ఓటేస్తారు. మంచోనికి ఎవడు కూడా. దేవుని బిడ్డలారా, ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. అప్పుడు ఆయన చూశాడుకే ఆయనకు ఆ విషయము ఏమీ ఎక్కలేదు. దేవుని స్వస్థగల హస్తము ఆయన మీద ఉన్నది. ప్రైజ్ ది లార్డ్. అపోస్తులు చేతిగుడ్డ పట్టుకున్న వారు బాగైపోయారు. అపోస్తులు పౌలు చూసినటువంటి దయ్యాలు వెళ్ళిపోయినాయి. అపోస్తులు పౌలు అద్భుతమైన కార్యాలు జరిగించాడండి. అద్భుతమైన కార్యాలు జరిగించాడు. దేవునికి ఇష్టమైన వాడుగా జీవించాడు. దేవుని పిల్లలారా, చివరికి ఆయన ఏం చేశాడు తెలుసా? ఆయన బ్రతికిన దినములన్నీ కూడా దేవునికి ఇష్టమైన జీవితం జీవించాడు. చివరికి ఆయన బ్రతికి ఉన్నప్పుడే పరలోక రాజ్యాన్ని చూశాడు. చప్పట్లు కూడా చూద్దామా? ఏం చూశాడండి? 2 కొరింథీయులు 12వ అధ్యాయం మొదటి నుంచి మీరు చదువుకున్నప్పుడు, 14 సంవత్సరాల క్రితం నేను ఒక దర్శనం చూశాను. నేను చూసినప్పుడు ఆకాశం తెరవబడింది, పరదేశం నేను చూశాను. అక్కడ చూసినప్పుడు ఏం కనపడిందంటే
పాస్టర్ గారు చెప్పండి ఏమేం కనపడింది చెప్పండి అని మీరు అడుగుతారు. ఏం కనపడిందంటే, అమ్మ అక్కడ ఉద్యోగాలు లేవమ్మా, వేకెన్సీలు లేవు అక్కడ, ప్రైజ్ ది లార్డ్. చెప్పండి ఇంకేమన్నా పాస్టర్ గారు అక్కడ ఏముందా అని మీరు అక్కడ వ్యాపారం పెట్టుకుంటే అక్కడ కూడా లేదు. సార్ అక్కడ ఏమన్నా ఇంకా ఏమైనా డబ్బులు ఎంత మిగులుతాయండి, అవన్నీ ఏమి లేవండి అక్కడ ఏమనంటే వచింప శక్యము కానీ, చెప్పండి వశింప శక్యము కానీ అద్భుతమైన దేవుని స్తుతి ఆరాధన పరలోక రాజ్యములో అది మాత్రమే తప్ప మరొకటి లేదు. దానికోసమే నేను సిద్ధం చేస్తున్నాడు యేసు ప్రభువారు. దానికోసమే ప్రభువారు నేను సిద్ధం చేస్తున్నాడు. ఎన్ని సహించలేనటువంటి నీరో చక్రవర్తి, సహించలేని నీరో చక్రవర్తి, ఇటువంటి వారు ఉండకూడదు. ఎంతోమందిని చంపేశారు. కానీ అపోస్తలుల పౌలు సమాజ సేవకుడుగా ఖైదీలో ఉండి కూడా సన్మానం పొందాడు. ఎక్కడున్నా కానీ రోగులను స్వస్థపరిచాడు, అన్నం లేని వారికి అన్నం పెట్టాడు, ఒక మంచి అన్నదాతగా కనపడ్డాడు. కానీ రోమన్ చక్రవర్తి ఆదేశాల మేరకు అపోస్తలులు పౌలు యొక్క శిరమును శిరచ్ఛేదం చేశారు. ఆయన రెండుగా చంపివేశారు. తల ఒక ప్రక్కన, ఆయన దేహం ఒక ప్రక్కన. అప్పుడు అంటాడు ఆయన, 1 కొరింథీయులు 11:1 నేను క్రీస్తును పోలి నడుచుకునే ప్రకారము మీరు నన్ను పోలి నడుచుకోండి. మీ యొక్క శిరచ్ఛేదం కావాలని ఆయన కోరటం లేదు. మీరు అకాలములో మరణించాలని ఆయన కోరుకోలేదు. మీరు సకాలములో దీర్ఘాయువుతో తృప్తిపరచబడి ఈ సమాజానికి ఉప్పుగా వెలుగుగా ఈ సమాజ సేవ చేసి దేవుని సేవ చేసి మానవ సేవయే మాధవ సేవ అన్నారు. దేవునికి ఇష్టడుగా నువ్వు జీవించినప్పుడు నీ కులాన్ని నువ్వు స్థాపించవు, నీ మతాన్ని నువ్వు స్థాపించవు, మానవత్వాన్ని మనము స్థాపిస్తాం. నీ కొరకు ఆయన రక్తం గార్చి ప్రాణం పెట్టాడు. మోకరిద్దాం, కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. దేవా, ఈ దేశంలో మానవత్వం కావాలి. మా దేశము ఒక కులానికి అతీతమైంది ఉండకూడదు, ఒక మతానికి అతీతమైంది ఉండకూడదు. మానవత్వము కలిగినటువంటి దేశముగా ఉండాలి. క్రూరత్వము కలిగిన దేశము కాదు. బోధించేది ఒకటి, భాషణ చేసేది మరొకటి, లోపల మరొకటి కాదు. దేవా, యేసయ్య, మీరు ఎప్పుడు కూడా పరిశుద్ధ గ్రంథములో మతాన్ని గురించి ప్రచురము చేయలేదు, మానవత్వాన్ని గురించి చెప్పారు. చివరికి మీరు మా కొరకు బలి అయ్యారు, పొలి అయ్యారు. మీ సమస్తము మా కొరకు ఇచ్చారు. నువ్వు నాకెన్నో మేలు చేశావు. మేలు నాకు చేసిన మేలను నేను మర్చిపోను. నా జీవిత కాలం అంతా ఒకవేళ ఆయన అకాలంగా పుట్టినట్టు ఉండి అలాగ వెళ్ళిపోతే అపోస్తలులు పౌలు ఎవరో మనకు తెలియదు. అతని చరిత్ర ఎక్కడో ఆవిరైపోయేది. ఆయన చరిత్ర ఇప్పుడు ఎలా మారిపోయిందనగా ప్రపంచంలో ఉన్న భక్తులందరూ కూడా నేను అలా జీవించాలి అని అనిపిస్తూ ఉంటుంది. దేహం మీద రోమం లేచి నిలబడినప్పుడే మనము ఆత్మీయ వేగాన్ని పుంజుకోగలము. దేవుని కొరకు మనం ఏమైనా చేయగలము. దేవుని కొరకు ఏది దాచుకోలేము. ఎందుకనగా ఆయన కన్ను, ఆయన దృష్టి సర్వ ప్రపంచం మీద ఉంది. ఆయన నీ కొరకు అన్ని చేశాడు. సహోదరి సహోదరుడా, ఆయన తన బిడ్డలతో నీకు అన్ని చేయించాడు. చేసిన దేవుణ్ణి మరిచిపోయావు, చేసిన సహోదరిని కూడా మరిచిపోయి నాకెందుకులే వారితో సంబంధం అని అనుకుంటున్నావా? నీతోనే దేవుడు మాట్లాడుచున్నాడు. యేసే కొరకు నీ ప్రాణమైన నువ్వు త్యాగం చేయగలవా? ఎస్, ఆ మాట అనగలవా? నీవు ఎస్ అనే మాట, అవును అనే మాట చెప్పగలవా? అప్పుడు నీవు హింసించేవాడివి కాదు, దుఃఖపరిచే దేవుడు కాదు. నిన్ను వలె నీ పొరుగుని ప్రేమించు అనే శాస్త్రము 2వ మాట. రోమా చక్రవర్తి ఆజ్ఞ మంచి పనులు చేసే వారి యొక్క శిరస్సును తీసివేసింది. ప్రపంచం యొక్క దేవుని యొక్క శాసనము నీ శిరస్సును నా శిరస్సును మిగలబెట్టింది. నీ దేహం మీద నీ తల ఉన్నది అంటే, నీ కళ్ళు బాగా కనపడుతున్నాయి అంటే, నీ కాళ్ళు బాగా ఉన్నాయి అంటే దేవుని కృప కాదా? దేవుని కొరకు నీ ఏమైనా చేయాలని ఆశపడ్డావా?
దేవుని కొరకు మనం జీవిద్దామా? అందుకే నేను క్రీస్తు యేసు కొరకు, నేను క్రీస్తు యేసును పోలి నడుచుకున్న ప్రకారము మీరు నన్ను పోలి నడుచుకోండి. శరీర క్రియలు విడిచిపెట్టండి. స్తోత్రమయ్యా. గ్లోరీ జీసస్, నీ కొరకు మేమేమైనా చేయగలం స్వామి. సమాజ సేవ చేశాడు, ఖైదీలకు అన్నం పెట్టాడు. ప్రభువా నిన్ను కీర్తింతును, యేసయ్యా నిన్ను ఆరాధింతును, ప్రభువా నిన్ను కీర్తింతును, యేసయ్యా నిన్ను ఆరాధింతును. నా జీవితకాలమంతా, నా జీవితకాలమంతా ఎన్ని మేలు చేశాడు. బ్రదర్, నీకు మెచ్యూరిటీ ఉందా? సిస్టర్, నీకు మెచ్యూరిటీ ఉందా? పరిపక్వం ఉందా? వయసు పెరిగిపోయింది కదా, మనసు పెరగలేదే. నా జీవిత కాలమంతా నీవు చేసిన మేలులకు, నా జీవిత కాలమంతా నీవు చేసిన మేలులకు, ప్రభువా నిన్ను కీర్తింతును. ఆఖరి శ్వాస వరకు ఆయన వేగం పట్టుకున్నాడు. ఏదైనా పర్వాలేదు, నీ పని చేస్తానన్నాడు ఆయన. తార్సువాడే కానీ యెరూషలేములో ఎక్కువ ఉన్నాడు. గమలీయేలు పాదముల దగ్గర జ్ఞానం సంపాదించుకున్నాడు. కొత్త నిబంధనల పత్రికలన్నీ ఆయనే రాశాడు. దేవుడి కొరకు సాక్షిపడిగా జీవించాలనుకున్నాడు. పౌరత్వాన్ని కాపాడలేకపోయింది, మతం ఆయన కాపాడలేకపోయింది, పరిచయత్వాన్ని సంపాదించలేకపోయింది. దేవుడు ప్రాణం పెట్టిన దేవుడు ఎండిన ఎముకలకు, ఎండిన ఎముకలకు జీవమునిచ్చినావా, గుండె చెదరిన బాగు చేసిన. ఎంతో మందిని అపోస్తులు పౌలు బాగు చేశాడండి, కుటుంబాలను కట్టాడు. ఎండిన ఎముకలకు జీవమునిచ్చినావా, గుండె చెదరిన బాగు చేసినావా. జీవాధిపతి, జీవాధిపతి చేతుల పైకెత్తి జీవ ఫలమందుకో, జీవ ఫలమందుకో. ఇది రక్షణ దినం, ఇది అనుకూల సమయం. ప్రభువా నిన్ను కీర్తింతును, యేసయ్యా నిన్ను ఆరాధింతును. యేసేకు బ్రదర్ సిస్టర్ ఏం చేయగలము? అపోస్తలుడు పౌలు తన తలను కూడా ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నాడు. ఎందుకనగా అకాలములో పుట్టిన వాడిని అంటాడు ఆయన. నాకు ప్రత్యక్షమయ్యాడు యేసయ్య అంటాడు. అసలు నేను యోగ్యుడిని కాదు, అపోస్తలులను బట్టి యోగ్యుడిని కాదు, నేను చిన్నవాడిని అంటాడు. నీవు చేసిన మేలులకు, నా జీవిత కాలమంతా, నా జీవిత కాలమంతా నీవు చేసిన మేలులకు, నా జీవిత కాలమంతా అయ్యా నీ కొరకు మేమేమైనా చేయాలి. నీ రాజ్య వ్యాప్తి కొరకు ప్రభువా నిన్ను కీర్తింతును, యేసయ్యా నిన్ను ఆరాధింతును, దేవా ప్రభువా నిన్ను కీర్తింతును, యేసయ్యా నిన్ను ఆరాధింతును. నేను నమ్మకంగా ఉంటాను. రోమా ప్రభుత్వము ఆయన తల తీసేసింది, కానీ ప్రపంచ చక్రవర్తి యేసయ్య నీ దేహం మీద నీ తల పెట్టాడు.
నువ్వు మెచ్యూరిటీ కావాలా బ్రదర్, సిస్టర్, చెల్లి, తమ్ముడు, అమ్మ, నాకంటే పెద్దదానువా, పెద్దవాడువా, నాన్న, చిన్న బిడ్డల, యవనస్తుల, మీ యొక్క జ్ఞానం పెరగాలి. జ్ఞానం పెరగపోతే అందరికీ సమాజంలో నాశనం కావాలని కోరుకుంటావు. జ్ఞానం కనుక వస్తే నాశనమైన వారు బాగు కావాలని కోరుకుంటావు. అదే తేడా. నేను బాగుపడ్డాను, ఇతరులను బాగు చేస్తాను. నా యేసయ్య అన్నాడు, నా ప్రాణమైన పెడతాను నీ కొరకు బరబ్బా, నీ కొరకు నా ప్రాణమైన ఇస్తాను, కానీ పాపములు మాత్రం నేను చెయ్యను బరబ్బా అన్నాడు. దేవుని కొరకు సాక్షులుగా జీవిద్దామా? హతసాక్షి కావద్దు, సాక్షిబిడగా జీవించు. ఒకవేళ ఆయన చిత్తం ఉంటే వెనుగుదేవద్దు, ఆయన కొరకు ఏమైనా చేద్దాం. మనం ఒకసారి కదా ఈ లోకయాత్రను ముగిసేది. సాక్షిగా నిలబడతావు కదా నీవు. నమ్మ కైగులు మేలకెత్తి లిఫ్ట్ అవర్ హ్యాండ్స్. నా జీవిత కాలమంతా, నా జీవిత కాలమంతా నీవు చేసిన మేలులకు. అయ్యా, నేను అకాలములో పుట్టినట్టుందయ్యా. జీవిత కాలమంతా స్తోత్రము నానా. నీవు చేసిన మేలులకు ప్రభువా నీ కీర్తింతును. యేసయ్యా నిన్నారాధింతును. స్తోత్రం. ప్రభువా నీ కీర్తింతును. యేసయ్యా నిన్నారాధింతును. ఇది రక్షణ దేవి అనుకూల సమయం. యేసు కొరకు, యేసు కొరకు, ఆయన రాజ్యం కొరకు మనం ఎవరు మతాన్ని స్థాపించొద్దు, మన కులాన్ని స్థాపించొద్దు. మానవత్వాన్ని పెంచుదాం, సమాజములో నెమ్మదిగా జీవిద్దాం, అధికారుల కొరకు ప్రార్థన చేద్దాం, మన దేశాన్ని రక్షించుకుందాం. మనము ఏ దేశాన్ని మీద యుద్ధం వెళ్ళకుండా, ఏ దేశం మన మీద యుద్ధం రాకుండా ప్రపంచ శాంతి కొరకు మనం ప్రార్థన చేద్దాం. ప్రభువా, నీ పాదములకు వందనాలు. నీ కృప గొప్పది. అపోస్తులు పౌలు సౌలుగా ఉన్నప్పుడు వయసు ఉంది కానీ యవనస్తుడే, ధైర్యం గలవాడే, కానీ ప్రార్థన చేసేవారిని చంపుతున్నాడు, సంఘాలను నాశనం చేశాడు. అతని జ్ఞానము నాశనం చేయాలనే ఫిక్స్ అయిపోయాడు. బై గాడ్స్ గ్రేస్, దేవుని మహాకృప చేత అతడు రక్షింపబడి ఆకాశంలో నుండి అద్భుతమైన వెలుగును చూశాడు. ఆ వెలుగు ప్రపంచానికి వెలుగు యేసే అన్నాడు, ప్రపంచానికి పరిచయం చేశాడు. ఆ మాటల కొరకు ఆకలిని వారికి అన్నం పెట్టాడు. ఖైదులో ఉండి సమాధానం పొందాడు, ఖైదులకు నెమ్మది కలుగజేశాడు, రోగులను స్వస్థపరిచాడు, దిక్కులేని వారిని ఆదరించాడు, పేదవారి దగ్గరికి వెళ్ళి ఆదరించాడు, విధవరాండ్లను పోషించాడు. అది ఓర్చలేని రోమన్ చక్రవర్తి ఇతని తలదీసేయమన్నప్పుడు కూడా తలదీసేయటానికి నేను సిద్ధంగా ఉంటాను, కానీ నా యేసయ్య కొరకు నేను జీవిస్తానన్నాడు. దేవాన్ని కొరకు ఈ బిడ్డలను వాడుకోండి, మా దేశం రక్షించండి. మా దేశంలో యుద్ధ వాతావరణాన్ని తీసివేయండి. ఎవరు కూడా, ఏ సైనికుడు కూడా మరణించకుండా కాపాడండి. ఏ సైనికుని భార్య విధవరాలు కాకుండా కాపాడు. ఏ సైనికుని పిల్లలు తండ్రి లేని పిల్లలుగా వాపోకుండా ఏడవకుండా కాపాడు. మా దేశంలో నెమ్మది అనుగ్రహించయ్యా. మా ఇరుగు పొరుగు దేశాలను కాపాడండి. శత్రుత్వాన్ని దూరపరచండి, స్నేహభావాన్ని పెంచండి. మీ కొరకు సాక్షి బిడ్డగా ప్రపంచమంతా జీవించే కృపను ఏంటండి. మానవుడుగా జీవించే కృపను దయచేయండి. మానవుడు మంచిని పెంచే జ్ఞానాన్ని దయపాలించండి. మీరు చేసిన ఉపకారానికి వందనాలు. యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి,
ఆమె తండ్రికి దేవుని ప్రేమ, కుమారుని కృప, పరిశుద్ధాత్మ దేవునికి అనుశాసము ఇప్పుడు మనందరికీ యేసయ్య కృప సదాకాలము తోడై నిలిచి ఉండును గాక. ఆమెన్. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. దేవుడు మీకు దీవించును గాక.